వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజన్న ఆలయం నుంచి బ్రిడ్జి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డికి వేములవాడ ప్రాంతంలో చక్కటి అనుబంధం ఉందని, ప్రజాపథంలో భాగంగా మల్యాల గ్రామంలో 1737 కోట్లతో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి ప్రాజెక్టుకు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తీరని లోటని అన్నారు. 2009లో రుద్రంగి, జోగాపూర్, చందుర్తి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, ప్రజా ప్రభుత్వంలో మళ్లీ కలికోట సూరమ్మ చెరువు, మర్రిపల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ అధ్యక్షులు తూము మధు, మాజీ అధ్యక్షులు చంద్రగిరి, శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, చిలక రమేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. దివంగత మహానేత, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలను సమర్పిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారు చేసినటువంటి సేవలను ఒకసారి మరణం చేసుకునేటువంటి సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ వేములవాడ గడ్డకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది, రైతులతో ఒక అనుబంధం ఉంది, ప్రాంత ప్రజలతో ఓ మమేకమయ్యే విధంగా వారు ముఖ్యమంత్రిగా కాగానే పాదయాత్ర తదుపరి నేను మండల పరిషత్ అధ్యక్షునిగా, దేవస్థానం చైర్మన్గా వారి చేతుల మీదుగా ఎంపిక కాబడిన తర్వాత ప్రజాపథంలో మన ప్రాంతంలో చందుర్తి మల్యాల్లో సమావేశం పెట్టినప్పుడు ఎత్తి పోతల ద్వారానే ఈ ప్రాంతానికి సాగునీరు గోదావరి జిల్లాలు రావడానికి అవకాశం ఉందనగానే ఆ కాలంలో 2005లోనే 1737 కోట్ల రూపాయలు ఈ గడ్డలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు ఈరోజు ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు ఆనాటి వైఎస్ రాజశేఖర గారు చెప్పని మనం ఈరోజు నివాళులర్పించే క్రమంలో వారిని మరణం చేసుకున్న సందర్భం. వారి బ్రతుకున్నప్పుడే 2009 లోపలనే పాజునర్ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం, బండపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం, రుద్రంగి, ఈ విధంగా అనేకమైనటువంటి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్న సందర్భంలో ఇప్పుడు కూడా కాలువలు కొనసాగుతూ ఉన్నాయి. కలిగూడ సూర్య ప్రాజెక్టు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. మరిపల్లి దగ్గర కూడా ప్రాజెక్టు చేరవేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు అంకురార్పణ ఈ ప్రాంతానికి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు తీసుకురావడానికి నిధులు వెచ్చించినటువంటి ఆ మహనీయుడు, ఆ మహానేత వైఎస్ రాజశేఖర గారికి మన ప్రాంత ప్రజల, రైతు పక్షాన్ని ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వం వచ్చింది, అప్పటికి తీవ్రమైనటువంటి నీటి ఇబ్బంది ఈ ప్రాంతంలో ఉంది. దేవస్థానం పక్షాన ఒక 3 కోట్లు వెచ్చించి వచ్చేటువంటి భక్తులకు, వేరే పట్టణ వాసులకు ఇబ్బంది కలుగుతుంది. మరో 3 కోట్లు అంతకంటే ముందున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పెండింగ్ ఫైల్ ఉందని చెప్పి అధికారులు చెప్పగానే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోగానే 3 కోట్లు దేవాలయానికి సంబంధించిన కార్పొరేస్ ఫండ్కు, మరో 3 కోట్లు కాదు, మరో 6,39,00,000 జతేసి ఎంఎండి నుంచి నీళ్ళు ఇప్పించినటువంటి ఘనత ఈరోజు వైఎస్ రాజశేఖర గారి వేలాడ పట్టణానికి. నాంపల్లి గుట్టపైనటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ఎంఎండి నుంచి ఈరోజు మనం తీసుకున్నాం. తర్వాత ఎల్ఎండి వచ్చింది. అంటే వారి యొక్క ఆలోచన ఈ ప్రాంతానికి ఉందని చెప్పడానికి కోసం ఈ తరం ప్రజలకు తెలియజెప్పడానికి చెప్పే ప్రయత్నం. అగ్రహారంలో సైన్స్ వింగ్ 10 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ కడితే తప్ప రానటువంటి సందర్భం 2005-6లో 10 లక్షలు ఆ కాలువ 2006 అంటే
10 కోట్లతో సమానం. ఎవరు ముందుకు రావడం లేదంటే 10 పైసలు కూడా కట్టకుండానే సైన్స్ వింగ్ని ఈరోజు పేద విద్యార్థులకు అగ్రహారం కాలేజీ ఇచ్చింది. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కోనరాపేట మండలంలో, చందుర్పండులో, రుద్రంగిలో, కత్లాపూర్లో అడగగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు ఇచ్చింది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండే కాకుండా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధులు ఇప్పుడైతే ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇస్తుండో ఆ రోజు ఎమ్మెల్యే కాకుండా దేవస్థానం చైర్మన్ హోదాలో కూడా ప్రత్యేక నిధుల్ని ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి ఈ ప్రాంతానికి ఇచ్చి అనేక అభివృద్ధి పనులకు వారు దోహదపడ్డారు. దాంతోపాటు రాజకీయంగా ఈ స్థాయిలో ఉండడానికి గల కారణమైనటువంటి వ్యక్తిగతంగా నీ గురువుగా భావించే వైఎస్ రాజశేఖర్ గారు వారు వేలాడికి వచ్చిన ప్రియమని శిశు రాజశేఖర్ సంబంధించిన సందర్భం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, అదే ఒరవడిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా అదే సన్నిహిత సంబంధాలు, అదే విధంగా స్నేహభావంతో వారితో ఉంటూ ఈ ప్రాంతానికి ఆనాటి ఈనాటి వరకు కూడా మనకు రావాల్సినటువంటి నిధుల్ని, రావాల్సినటువంటి అవసరాలను ఈ ప్రాంత ప్రజలు తీసుకోవడం కోసం